ట్రాక్టర్ల నుండి టిప్పర్లకు దిగిన ఇసుక అక్రమ రవాణా 2 లారీలను పట్టుకున్న కొయ్యూరు పోలీసులు. ఇప్పటి వరకు ట్రాక్టర్లలో ట్రాక్టర్ ఓనర్లు రవాణా చేసుకునేది ఇప్పుడు ఏకంగా టిప్పర్ల ద్వారానే అవి చేస్తా ఉన్నారు. ఇది మంత్రిలో ఇసుక పరిస్థితి. ఒకవైపు గతంలో ఇసుక మాఫియా అని ఆరోపణలు చేసిన నాయకుడు ఇప్పుడు ఇసుక మీద కనీసం దృష్టి సారించడం లేదు. సరికదా వాళ్ళ నాయకులు మరి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఓడేల్లో మానేరును రవీంద్రు ఏదైతే రైతులకు పొలాల్లో ఉన్న ఇసుక మేడలను తొలగిస్తా అనే పేరుతోటి మానేరును దోచుకున్న సంగతి మరి విదితమే. రోజుకు వందలాది లారీలు పోయినాయి. ఇప్పుడు కూడా ఇసుక రీచ్ల నుండి కాంగ్రెస్ నాయకులు వందలాదిగా లారీలు పర్మిట్ లేకుండా పోతున్నాయి. మరి ఎక్కడ కూడా అధికారులు నిఘా ఏర్పాటు చేసినట్టుగా కనిపించడం లేదు. మరోవైపు అధికారులు కాంగ్రెస్ నాయకుల కనసన్నలలో పనిచేస్తూ ఎవరు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ మీద అధికారం ఏదైతే వాళ్ళను